సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుక పురస్కరించుకొని ఒంగోలు సంతపేట శివం శరణాలయంలో యాచకులకు అనాథలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు మహిళా విభాగం కార్యదర్శి మండవ లావణ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు బర్త్డే కేకును ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షుడు ప్రముఖ వ్యాపారవేత్త మండవ మురళీకృష్ణ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, గుండ్లకమ్మ సాంస్కృతిక సాహిత్య సేవా సమితి అధ్యక్షుడు మండవ సుబ్బారావు, శివం శరణాలయం నిర్వాహకులు గొల్లపూడి శ్రీహరి, శరత్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. తెలుగు ప్రజల తేజం తెగువే తన నైజం పేరొందిన లీడర్ ప్రేమ గల్ల క్యాడర్. తెలుగు ప్రజల తేజం తెగువే తన నైజం పేరొందిన లీడర్ ప్రేమ గల్ల క్యాడర్. దేశ రాజకీయాలను శాసించే దళపతి సీమాంధ్రుల గుండెకాయ పసుపు జెండా అధిపతి. దేశ రాజకీయాలను శాసించే దళపతి సీమాంధ్రుల గుండెకాయ పసుపు జెండా అధిపతి. జయ హో మా నారా చంద్రన్న, జయమన్నది నీ నీడైందన్నా. సలాము స్వర్ణాంధ్ర స్వామికుడా, సాటిలేని అమరావతి శ్రామికుడా. నిన్ను చూసి గర్వపడే నయ్య జన్మభూమి, కన్నుల్లో కనుపాపోలుంటది నీ హామీ. చరిత్ర సృష్టించగలిగే ముఖ్యమంత్రి మీరు, దునియంతా చూసిన మీకెవరు సాటి లేరు. పథకాలు ఎన్నో పెట్టి ప్రజల మనసు గెలిచినవు, నేనున్నానంటూ వచ్చి మా ముంగిట నిలిచినవు. జయ హో మా నారా చంద్రన్న, జయమన్నది నీ నీడైందన్నా. సలాము స్వర్ణాంధ్ర స్వామికుడా, సాటిలేని అమరావతి శ్రామికుడా. ప్రజల కొరకు ప్రజల వెంట నడిచిన ప్రస్థానం, ప్రజలే నా దేవుళ్ళని పాలించిన వైనం. జన్మనిచ్చిన భూమికి ఉంటానని రక్ష, జన్మదిన నా ధర్మ పోరాట దీక్ష. ప్రత్యేక హోదా మా హక్కని నినదించినవు, కేంద్రంలో కొట్లాటకు పులిలా గర్జించినవు. జయ హో మా నారా చంద్రన్న, జయమన్నది నీ నీడైందన్నా. సలాము స్వర్ణాంధ్ర స్వామికుడా, సాటిలేని అమరావతి శ్రామికుడా. ఈరోజు మనందరికీ చాలా సంతోషకరమైన రోజు. మన మాన్యశ్రీ, మన నవ యువకుడు, డైనమిక్ లీడర్, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదినం. ముందుగా ఆయనకి 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ జన్మదిన సందర్భంగా మా మండవ లావణ్య గారు, ఒంగోలు పార్లమెంట్ మహిళా కార్యదర్శి గారి ఆధ్వర్యంలో శివం ఫౌండేషన్లో అన్నదానం ఏర్పాటు చేశారు. అలాగే కేక్ కటింగ్. దాన్ని నన్ను కూడా ఆహ్వానించిన ముందుగా ఆమెకు, అలాగే మా మండవ సుబ్బారావు గారికి, మారెల సుబ్బారావు గారికి, శ్రీహరి గారికి, శివం ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీహరికి, నా చౌదరి గారికి, శరత్ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే 100 సంవత్సరాలు పుట్టినరోజు జరుపుకోవాలని చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటూ, ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆంధ్రప్రదేశ్ ఇంకా అభివృద్ధిలో నడవాలని, అలాగే ఇంకా ముందుకి మనందరికీ మనందరూ ఆయనకు ఆదర్శంగా నిలవాలి.
సపోర్ట్గా నిలవాలి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సీఎం గారు. మన ప్రియతమ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వజ్రోత్సవ జన్మదిన కార్యక్రమాన్ని ఈ రోజున శివం ఫౌండేషన్లో ఏర్పాటు చేసినటువంటి ఒంగోలు పార్లమెంట్ తెలుగు మహిళా కార్యదర్శి మండవ లావణ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వారి 75 సంవత్సరాలలో 50 సంవత్సరాలు క్రియాశీలకమైనటువంటి రాజకీయాల్లో ఉండటం నాకు తెలిసి భారతదేశంలో ఇటువంటి అరుదైనటువంటి రాజకీయ నాయకుడు మరొకరు ఉండరనేటువంటి నా యొక్క అభిప్రాయం. వారు ఈ 49-50 సంవత్సరాల్లో కూడా ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలుపెట్టుకొని ఈనాటికి ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకునిగా, విభజించబడినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఒక దిక్సూచిగా, మార్గదర్శకునిగా వారి హయాంలో ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చెందాలని, ఆంధ్రప్రదేశ్ అంటే అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో కూడా ముందుండాలి అంటే అది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమని చెప్పని ఆశిస్తూ ఉన్నాం. అలానే ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్రానికి కొన్ని లక్షల మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి వాటిని ఈరోజు కూడా ఒక అమెరికా వెళ్తే ఒక కంపెనీ ఎగ్జిక్యూటివ్ లాగా, లేకపోతే ఐరోపా వెళ్తే ఇంకొక వ్యాపారవేత్తలాగా, ఇప్పుడు కూడా బజార్లో అమ్మట ఒక 50 సంవత్సరాల అనుభవం రాజకీయ నాయకుడు కూడా, ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్కి కొన్ని కంపెనీలు తీసుకురావాలి, నన్ను నమ్ముకున్నటువంటి ఈ లక్షలాది మంది ఉద్యోగస్తులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో వారికి ఈ సందర్భంగా భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పిన కోరుకుంటూ వారి హయాంలో మురళీకృష్ణ గారు చెప్పినట్టు 100 సంవత్సరాలు కూడా వారు పుట్టినరోజు జరుపుకొని ఈ ఆంధ్రప్రదేశ్కి మార్గదర్శిగా, దిక్సూచిగా ఉండాలని చెప్పని కోరుకుంటూ ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా మరియు ఈ అవకాశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మండవ లావణ్య గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. తెలుగు మహిళా నాయకురాలు మండవ లావణ్య గారి ఆధ్వర్యంలో ఇవాళ ఒంగోలు సంతపేట శివం శరణాలయంలో వృద్ధుల సమక్షంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ వసంతాలు పుట్టినరోజు జరుపుకోవడం సందర్భంగా ఈ పేదల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఒంగోలు నగరంలో అన్ని ప్రాంతాలు తిరిగి 400 మంది పేదలకి అన్నదానం కూడా నిర్వహించి ఆ మహానుడి పేరు మీద జన్మదినోత్సవాన్ని అందరి సమక్షంలో జరుపుకోవడం ఆనందంగా ఉంది. రాబోయే కాలంలో ఆయన మన రాష్ట్ర అభివృద్ధికి, యువతకి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను.